పొలిట్ బ్యూరో సభ్యులు సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీ రాఘవుడు గారు, మధు గారు, రామకృష్ణ గారు, తదితర నాయకులందరూ, అలా జనసేన పార్టీ నుంచి మనోహర్ గారు, రామదాస్ గారు, పెద్దలందరూ ఈ 6 అంశాల మీద డిస్కషన్ చేయడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా మనకి పర్యావరణ కాలుష్యం మీద, దీన్ని ఏ విధంగా మనం హ్యాండిల్ చేయాలి, అది అలాగే మైనింగ్ పాలసీ మీద, అలాగే ల్యాండ్ ఎక్విజిషన్ పాలసీ మీద, అలాగే గతంలో మేము చేసింది జనసేన పార్టీ ఆధ్వర్యంలో జరిగే జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ తాలూకు నివేదికని, దాని అంశాలను ఎలా ముందుకు తీసుకెళ్లాలి, అలాగే వచ్చే రాబోయే ఎన్నికల్లో కలిసి ఎలా వెళ్ళాలి అనేది, వీటి మీద కొన్ని మేజర్ ఫస్ట్ 6-7 ఇష్యూస్ మీద చాలా బాగా డీప్గా మాట్లాడటం జరిగింది. అలాగే ఎన్నికల్లోకి ఎలా వెళ్ళాలి అనేది ఫిబ్రవరి తర్వాత నుంచి మేము అందరం కూర్చొని ఒక ఉమ్మడి ప్రణాళికని సమగ్రంగా అర్థం చేసుకొని ముందుకు తీసుకెళ్దామని అనుకున్నాం. అలాగే ఎలక్షన్ సంబంధించి ఈవీఎం ఈ ఇష్యూస్ ఉన్నాయి. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్లో చాలా లూప్ హోల్స్ ఉన్నాయి. వీటిని ఎవరో రకరకాలుగా ట్యాంపరింగ్ చేస్తూ ఉన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని కూడా ఎలక్షనీరింగ్ ఎలా చేయాలనే దాని మీద కూడా ఒక దృష్టిలో ఉన్నాం. సో దీన్ని కొంచెం లీడ్ చేయాల్సిందిగా నేను మనోహర్ గారిని కొంచెం బ్రీఫింగ్ ఇవ్వమని కోరుకుంటున్నాను. ఇటు వస్తారా? సో సుధాకర్ రెడ్డి గారు ఒకసారి చెప్తారు. పవన్ కళ్యాణ్ గారు, రాఘవులు గారు, మనోహర్ గారు, రామకృష్ణ గారు, మధు గారు, 3 రాజకీయ పార్టీల తరఫున మేమందరం కలిసి ఈరోజు ఏ ప్రధానమైనటువంటి సమస్యల పైన రాబోయే కాలంలో ప్రజలను చైతన్యవంతం చేసి ప్రజా పోరాటాలు, ఉద్యమాలు నిర్వహించాలో వాటి గురించి ఒక అవగాహనకు రావడానికి ప్రయత్నం చేశాం. మనోహర్ గారు జనసేన మిత్రులు ముందుగానే దీనిపైన పవన్ కళ్యాణ్ గారితో చర్చించి కొన్ని డాక్యుమెంట్లు తయారు చేశారు. వీటిలో కొన్ని సవరణలతో దాదాపు ఏకాభిప్రాయానికి వచ్చాం మేము. ఇందులో పర్యావరణానికి సంబంధించినంత వరకు మా పార్టీలు 3 చాలా తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పర్యావరణ పరిరక్షణ ఇవాళ దేశంలో ఒక తక్షణ కర్తవ్యంగా ఉంది. రాను రాను కేవలం కాలుష్యం సమస్య వల్ల దేశంలో కొన్ని లక్షల మంది ప్రజలు చనిపోతున్నారు. పంటలు దెబ్బతింటున్నాయి, వాతావరణం వేడెక్కుతుంది, అనేక రకాలైనటువంటి వాతావరణ ఉపద్రవాలు వస్తున్నాయి. వీటితో పాటు మన రాష్ట్రంలో కూడా మన నదులు, చెరువులు ఇవన్నీ కూడా కాలుష్యం జరుగుతుంది. కొన్ని ప్రాంతాలలో బహుశా వీటి కారణంగానే ప్రత్యేకమైనటువంటి కొన్ని సమస్యలు వస్తున్నాయి. ఉద్యానంలో కిడ్నీలకు సంబంధించిన సమస్య మీద పవన్ కళ్యాణ్ గారు పెద్ద ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించి దాన్ని రాష్ట్ర ప్రజల మొత్తం దృష్టికి తీసుకొచ్చారు. ఆ రకమైనటువంటి సమస్యలు ఇవన్నింటికి పర్యావరణం ఎంతవరకు కారణమనే అంశం మీద కూడా ప్రభుత్వం ఇంతవరకు ఏ రకమైనటువంటి నిర్ధారణకు రాలేకపోయింది. ప్రాపర్ ఎంక్వైరీ కూడా ఇంతవరకు చేయలేకపోయింది. ఆనాడు వాగ్దానం చేసినటువంటి అనేక అంశాలపైన ఇవాటికి ఇంకా ఖచ్చితమైనటువంటి స్పష్టత కూడా రాలేదు. కాబట్టి పర్యావరణ పరిరక్షణ ఒక ప్రధానమైనటువంటి కర్తవ్యంగా భావించాం. దానికి లింక్ అయి ఉన్నదే మైనింగ్ పాలసీ. మైనింగ్ పాలసీకి సంబంధించి కూడా చాలా ఈ బాక్సైట్ తవ్వకం ఇవి ఉత్తరాంధ్రలో చాలా తీవ్రమైనటువంటి ఆందోళనలు కలిగించడం, ప్రజల్లో గ్రామాల వారీగా తిరుగుబాట్లు రావటం, ఆఖరికి ఇది హత్యల దాకా పోవటం, ఈ రకమైనటువంటి కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. ప్రజల్లో తీవ్రమైనటువంటి అసంతృప్తి. మైనింగ్కు
మా పార్టీలు వ్యతిరేకం కాదు. కానీ మైనింగ్కి సంబంధించినంత వరకు ఒక చట్టబద్ధమైనటువంటి పద్ధతుల్లో, హేతుబద్ధమైన పద్ధతుల్లో ఈ కార్యక్రమాలు జరగాలి. అవి సక్రమైనటువంటి